వెల్కమ్ టు మాస్ టీవీ. మాలలకు కూటమి ప్రభుత్వానికి వారధిగా పనిచేయడం జరుగుతుందని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మాలలకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు అప్పారావు నివాసం నుండి అచ్యుతాపురం ఎస్ఐసి పేటలో అప్పారావు నివాసం నుండి ర్యాలీని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సూపర్ బజార్ వైస్ చైర్మన్, కాకినాడ కార్పొరేషన్ కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని, అధిష్టానం పదవులు ఇచ్చి గౌరవించడం జరుగుతుందన్నారు. తనకిచ్చిన పదవిని మాలల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను మాలలకు అన్ని విధాలుగా చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా ఇతర కార్పొరేషన్ సంబంధించిన కులాలకు సంక్షేమ ఫలాలు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఓకే రెవెన్యూ ఒకసారి దండ శివ చింతలి ఓకే ఓకేనా ఏం సాల్వ్ ఏంటి ఇప్పుడు డైరెక్టర్ అన్నయ్య బొమ్మ మాత్రం అన్న ఇలా చూడండి అన్న ఇలా చూడండి సార్ ఓకే వేసండి ఏంటి వేసండి ఓకేనా. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్త వెన్నెముక్క అనేసి, కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఉందంటే కార్యకర్త ముఖ్యమని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు అంటే అందరూ పనిచేసిన గురించి అత్యధిక మెజార్టీ వచ్చింది, అన్ని సీట్లు వచ్చాయి. కాకపోతే ఇంకా ఎక్కువగా పనిచేసి వచ్చుకుని వెళ్ళి ముందుకెళ్ళినటువంటి కార్యకర్తలకి
మాల కార్పొరేషను, మాదిక్ కార్పొరేషను, చెట్టుబల్జీ కార్పొరేషను, రజక్ కార్పొరేషను, అగ్నికుల కార్పొరేషన్, అలాగే అన్ని కార్పొరేషన్లు ఇచ్చి అందరికీ న్యాయం జరిగేటట్లుగా ఒక బీసీ కార్పొరేషన్, ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే రెండేట్లుగా జరుగుతుంది కనుక అందరి కార్యకర్తలకి అవకాశం ఇవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ పెట్టారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా కొల్లాబత్తుల అప్పారావు నన్ను మా వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా 2005లో కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. అంచెంచులుగా సూపర్ బజార్ వైస్ చైర్మన్గా, డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవికి కృతజ్ఞతగా పనిచేసుకుంటూ ఏదైతే నాకు మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారో మాలలకి తెలుగుదేశం పార్టీకి వారధిగా పనిచేస్తూ మాలల యొక్క కష్ట సుఖాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకెళ్తూ అధికారం పెట్టినటువంటి సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా మాలల దగ్గర తీసుకురావడం, మాలల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అనుసాధనం చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. ఎవరైతే ఈ సంక్షేమ ఫలాలు అన్నారో ఆ అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాం. అదే కాకుండా నా నియోజకవర్గంలో కాకినాడ 1, 2 నియోజకవర్గంలో ప్రత్యేకంగా మా ఎస్సీ, మాల, మాదిగి, రెల్లీలతో పాటు ఇంకా ఉన్న కులాల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా నాతో ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, చెట్టుబెంజీలు, బీసీలు, గోళ్ళలో రజకులు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా అర్హత ఉన్నంత మట్టుకి కూడా తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం చేసుకుంటూ సంక్షేమ ఫలాలు అందరికీ భాగస్వామ్యం ఇచ్చే అవకాశం చూస్తాను. మరి ముఖ్యంగా మాల కార్పొరేషన్ ఇచ్చారు కనుక మాలలందరికీ కూడా అట్టడుగులో అర్హులైన మాలలందరికీ నా వంతుగా కృషి చేస్తానని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కో కన్వీనర్ పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి సత్యబాబు గారికి, అలాగే కటకంశెట్టి బాబీ గారికి, వారితో పాటు పనిచేసినటువంటి రాజశేఖర్ గారు, ఇంకా శ్రీనివాస బాబా, డాక్టర్ సర్వ వెంకటేశ్వరరావు, నురుకూరు వెంకటేశ్వరరావు, కాకరపల్లి చలపతి, రామ్దేవ్ సేతయ్య, దేవ్ వెంకన్న, కౌజు నెహ్రూ, ఇలాగ అనేక మంది కూటమిగా పనిచేసి నానాజీ గారికి అత్యధిక మెజార్టీతో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ఇదే పని రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, పంచాయతీలో కొనసాగించి 2029లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేంత వరకు కూడా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం, జై కూటమి, జై చంద్రబాబు, జై కొండబాబు.